శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి సిలువ యొక్క త్యాగములను బట్టి మనం ధ్యానిస్తుంటున్నాం. అందును బట్టి ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుతున్నాను. దయచేసి గమనించండి. గలాతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. గలాతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. దానివలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. జాగ్రత్తగా వినండి. ఒక అందమైనటువంటి చెక్క సిలువ ఒక ధనవంతురాలైనటువంటి స్త్రీ చేయించుకొని ఆమె ఇంట్లో పడక గదిలో తగిలించుకొని ఉందట. ఆమెకు జబ్బపడినటువంటి ఆ సమయంలో ఆ ముసలామె ఇప్పుడు కూడా ఆ సిలువ వైపు చూస్తూ కన్నీళ్లు కారుస్తూ ఉండేది. ఆమెకు 4 బిడ్డలు ఉన్నారు. కానీ ఎవరు కూడా ఆమెను పరామర్శించడానికి కానీ ఆమెను చూసుకోవడానికి కానీ ఆసక్తి చూపలేదట. పక్కలో ఉన్నటువంటి ఒక చిన్న బాలిక ప్రతిరోజు వచ్చి ఆమెను శుభ్రం చేసుకొని ఆమెకి సేవ చేస్తూ బట్టలు మారుస్తూ ఆమెకు ఆహారం తినిపిస్తూ పడుకొని పెడుతూ ఆమెను ఆలనా పాలనంతా కూడా ఆ చిన్న అమ్మాయి ఆ వృద్ధురాలకు పనిచేస్తుందట. చివరికి ఒకరోజు ఆ వృద్ధురాలు ఆ ముసలామె చనిపోయింది. చనిపోయిన తర్వాత తనకు కలిగినటువంటి 4 బిడ్డలు వచ్చి తమ ఆస్తులన్నీ కూడా పంచుకొని వెళ్ళిపోయారట. చివరికి మిగిలింది ఒకే ఒక సిలువ, చిక్క సిలువ. ఆ సిలువ మాత్రమే ఆ చివరి గడిలో చివరి దినాలలో సేవ చేసినటువంటి ఆ నిరుపేద బాలికకు దొరికింది. సరే, ఆ బాలిక ఏది కూడా మాట్లాడుకోకుండా సిలువే నా ఆశ్రయం అని కృతజ్ఞతాపూర్వకంగా దాన్ని తీసుకొని వెళ్ళిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ సిలువను ఎంతో డౌట్ వచ్చి పరిశీలించి చూస్తే దాని అడుగు భాగాన ఒక చిన్న మేకు బిగించబడి ఉందట. ఏంటి అని దాన్ని ఆలోచిస్తూ అనుకోకుండా ఆ మేకును తీసి వెలుపల ఏముందో దాని లోపల ఏముందో అని ఆ బాలిక దాన్ని చాలా చాలా ఆసక్తితో దాన్ని పగలుగొట్టి చూస్తుంది. అందులో విలువైనటువంటి ముత్యాలు, వైఢూర్యాలు కనపడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగాక. అవును, అల్పముగా భావించబడినటువంటి ఆ సిలువలో గొప్ప సంపదను బట్టి ఆ బాలిక గొప్ప ధనవంతురాలైపోయింది. ప్రియ సహోదర సహోదరులారా, సిలువే సింహాసనమునకు మార్గము. అవును, సిలువ పరలోకమును తెరిచే మార్గమది. సిలువే నా ఆధిక్యతను అని మనము కూడా భావించాలి. అపోస్తలుడైన పౌలు గారు అదే అంటున్నారు. మరి ఈరోజు నీ ఆధిక్యత ఏంటి? లోకానుసారమైనటువంటి ఆస్తుల, కల్వరి సిలువన, లోకానుసారమైనటువంటి ఆడంబరమా, లేక కలవరులో త్యాగమా? సిలువయే నీ దైవిక మార్గమును చూపించే స్థలం అది. సిలువను మన పాపములు క్షమింపబడే విలువైనటువంటి మార్గం అది. సిలువయే దేవుని శక్తిని పొందుకునే విలువైనటువంటి స్థలం. సిలువయే విరోధ భావము పడద్రోయబడుతున్నటువంటి స్థలం. సిలువయే ధర్మశాస్త్రమును తీసివేసి ప్రేమ ప్రమాణమును ప్రవేశపెట్టే అతి విలువైన స్థలం. సిలువయే తండ్రితో కూడా మనల్ని సమాధానపరిచే స్థలం. అవును, ఈరోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ తప్ప మరి దేని యందు కూడా అతిశయపడటం నాకు దూరమవునుగాక అని పౌలు గారు చెప్పారు. ఆ మాటను విని అంగీకరించు. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ సిలువ త్యాగములో మీరు అనుభవించిన ఆ శ్రమలు మాకెంత ఆధిక్యతనిచ్చావు నాయన. ఈ మాటలు వింటున్న వారందరూ కూడా మీ అంత ఆసక్తి కలిగిన వారే జీవించే తత్వాన్ని దయచేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.